అంటే నాకున్న డౌట్ ఇది. కానీ కొందరు ఏమంటూ ఉంటారంటే, భర్త వచ్చినప్పుడు కాదు కదా పూలొచ్చింది, పుట్టుకతోనే కదా వచ్చింది అని అంటారు. కరెక్ట్ నాన్న, నిజంగా ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఓ మాట చెప్పాలి అంటే, ఇప్పుడు భర్త చనిపోయాడు అనేటువంటి భావన, ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఉత్సాహం మనసులో ఉంటుందా, ఉండదా? ఉంటుంది గురుగారు. అవునా? కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, కొత్త కొత్త ఆభరణాలు ధరించినప్పుడు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి, ఒక గుళ్ళోకి వెళ్ళొచ్చినప్పుడు ఒక రకమైనటువంటిది ఆనందకరమైనటువంటి వాతావరణం మన మనసులో ఉంటుంది. ఇక్కడ భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఇవి తీసేయకూడదా, తీసేయాలా అనేటువంటిది కూడా దీంట్లో అంశం మనం చెప్పుకుంటూ వెళ్దాం తప్పనిసరిగా. మరి పుట్టుకతో వచ్చినటువంటివి, బొట్టు కావచ్చు, పూలు కావచ్చు, పసుపు కావచ్చు, గాజులు కావచ్చు, ఇవన్నీ కూడాను పుట్టుకతో వచ్చినవి. మరి భర్త చనిపోతే ఎందుకు తీసేయాలి అంటే, ఇక్కడ తలలు బోడైనా తలపులు బోడుగా అని చెప్పి ఒక ఇది ఉంది నాన్న, సామెత. శరీరం పైన ఉండేటువంటి మమకారం ఏదైతే ఉంటుందో అది చంపడం కోసం ఇవి తీసేయమని చెప్తారు శాస్త్రం. దాన్ని మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు మరలా వితంతువులకు వివాహం అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ విధానం మారిపోయింది. కానీ ఒక మాట చెప్పాలి అంటే, అంతకుముందు ఏంటంటే భర్త చనిపోతే సజీవ దహన సంస్కారం, వాళ్ళని కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు పూర్వకాలంలో. తెలుసా మీకు ఇది? భర్త చనిపోతే అదే చితి మీద భార్యను కూడా దహన సంస్కారం, సజీవ దహన సంస్కారం. ఎందుకు? దీంట్లో కూడా చాలా ఉన్నాయి మళ్ళీ నియమాలు. ఇది శాస్త్రాలు అది కాదు, బ్రిటిష్ పరిపాలన దగ్గర నుంచి వచ్చింది ఇది కూడా. ఎందుకంటే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఈ అధికారులు నాశనం చేసేవాడు వాళ్ళ జీవితాన్ని. కాబట్టి అమ్మ బ్రతకడం కానీ, బ్రతికి వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ చేతులు పడి నలిగిపోయేదానికంటే చనిపోవడం ఉత్తమం అని చెప్పి సతీ సహగమనం అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దాన్ని కొంతమంది వీళ్ళు ఉంటారు కదా మన సెక్యులర్ వాదులు, వీళ్ళందరూ కూడాను మీరు పూర్వకాలంలో ఆడవాళ్ళని ఇట్లా హింసించారు అట్లా హింసించారని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది నిజం కాదు. దాంట్లో ఉన్న నిజం ఇది. బ్రిటిష్ పరిపాలన కాలం రోజు నుంచి నిజాం పరిపాలన రోజుల్లో ఆడవాళ్ళ జీవితాన్ని భర్త లేకపోతే నాశనం చేస్తారు అనేటువంటి ఒక భయంతో, బాధతో అదే ఆడవాళ్ళు అదే చితి మీద దహన సంస్కారం తీసుకునేవాళ్ళు. దాన్ని సతీ సహగమనం అనేటువంటి వాళ్ళు. సహ అంటే తోడుగా కలిపి చేసేవాళ్ళు. ఇక్కడ భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒంటి మీద ఉన్నప్పుడు మరలా శరీరం మీద కోరికలు పుట్టుకొస్తాయి. అంతే కదా? కొత్త బట్టలు వేసుకున్నా, పూలు పెట్టుకున్నా, పూల సువాసన, పూలకి ఉండేటువంటి ప్రాధాన్యత మన హిందూ సంప్రదాయం చాలా గొప్పగా ఉంటుంది నాన్న. భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు భర్త బజార్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు పూలు తీసుకొని వెళ్తే చాలు, ఆ బంధం తెగిపోదని చెప్తాను నేను. అలాగే భార్య పెట్టుకునేటువంటి పూలు ఏవైతే ఉంటాయో అది కూడా వీళ్ళ సంసారాన్ని నిలబెడుతుందని చెప్తాను నేను. సంధ్యా సమయంలో స్నానం చేసి దీపారాధన చేసి పూలు పెట్టుకుంటారు దేవుడి దగ్గర. పొద్దున పెట్టిన పూలు తీసుకెళ్ళి చక్కగా తల్లో పెట్టుకుంటారు. ఆ సువాసన కూడా దాంపత్య జీవితంలో మాట చెప్పండి, సైంటిఫిక్ రీజన్స్ నాన్న ఇవన్నీ కూడా. దాంపత్య జీవితంలో అనేక రకాలైనటువంటి కొన్ని వస్తువులు వీళ్ళని కలపడం కోసం ఉండేటువంటి వస్తువులుగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల్ని అన్యోన్య దాంపత్యం చేయడానికి ఉండేటువంటి వస్తువులుగా చెప్పుకోవచ్చు. వీటి వల్ల అనేక రకాలైనటువంటి రాగద్వేషాలు, కోరికలు శరీరం మీద ఎక్కువ పుడతాయి. కాబట్టి అవి లేకుండా ఉంచమని చెప్పేది శాస్త్రం ఒకటి. అలా అని చెప్పి మరి పుట్టుకతో వచ్చినాయి తీసేయాలంటే తీసేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళు ఎప్పుడు సువాసనులే నాన్న, ఎప్పుడూ సువాసనులే. సువాసనులు అంటే సుమంగళులు అనే అర్థం వాళ్ళ మనస్సు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, నా వివాహం ఉంది, మా అమ్మగారికి మొట్టమొదటి నమస్కారం చేస్తాను ఆయన. నాకు తల్లి, తర్వాత ఆవిడ సువాసన అయినా పూర్వ సువాసన అయినా నాకు తల్లి, అంతే కదా. ఇక్కడ ఆడవాళ్ళ స్వభావం కూడా ఏంటంటే చాలా మృదు స్వభావంగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కాదు నేను చెప్తాను, ఒకప్పుడున్న జనరేషన్ మృదు స్వభావంగా ఉంటుంది. వాళ్ళ వల్ల ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు లేనప్పుడు తేడా మనసులో చాలా ఆలోచన విధానం మారిపోతుంది నాన్న. దాకా మనం అనుకున్నట్టు కొత్త బట్టలు వేసుకుంటే ఎట్లయితే మనసు ఉత్సాహంగా ఉంటుందో, ఈ వస్తువులు ఉన్నప్పుడు మరలా శరీరం మీద ఉన్నప్పుడు మరలా సంసారం మీద మరలా ఎక్కడ కోరిక పుడుతుందో, ఎక్కడ మళ్ళీ ఈ వేరే రాంగ్ ట్రాక్లోకి ఎక్కడ వెళ్ళిపోతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా తీసేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ తీసేయాలన్న గ్యారంటీ ఎక్కడా లేదు. తీయనంత మాత్రాన మనసులు మారాలని గ్యారంటీ లేదు, తీసినంత మాత్రాన ఇదిగా ఉంటారని గ్యారంటీ అయితే లేదు. ముఖ్యంగా వాళ్ళ మనోనిబ్బరాన్ని బట్టి అది కూడా అంతే కదా. ఇప్పుడు విభీషణుడు ఉన్నాడు,
రావణాసురుడు దగ్గర ఉండి కూడా ఆయన చెడిపోరా. దశరథుడి భార్య కైకేయి ఉంది, ఇక్కడ ఉండి కూడా ఆవిడకి చెడు ఆలోచన వచ్చింది, రాముడిని అడవులకు పంపించాలని. అవునా? అంటే ఎక్కడ ఉంటున్నామనేది తీసి పక్కన పెడితే మనమేంటి అనేటువంటిది ముందుగా మనకు తెలిసి ఉండాలి. దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే వీటిల్లో ఇవి కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి. పుష్పాలు, కుంకుమ, పసుపు, గాజులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు నాకేం లోటు, నేను మరలా ఇంకొక వివాహం, పూర్వకాలంలో పునర్వివాహాలు లేవు నాన్న. అవును గురుగారు, పునర్వివాహాలు లేవు. నిజంగానే రాజా రామ్మోహన్ గారు ఒక సంఘ సంస్కర్తగా మంచి పేరుంది ఆయనకి. ఈ వితంతువులకు మరలా పునర్వివాహం చేయాలనేటువంటి ఒక మంచి దివ్యమైనటువంటి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చింది వారి దగ్గర నుంచి వచ్చింది, అంతకుముందు లేదు. భర్త జరిగినటువంటి వితంతువులకి వివాహం చేయాలన్న ఆలోచన అంతకుముందు లేదు. అట్లానే తెల్ల చీర కట్టుకొని ఉండేవాళ్ళు, అలానే వెంట్రుకలు తీసేవాళ్ళు. ఇవన్నీ కూడా దీంట్లో పాత్రలే కదా. ఆడవాళ్ళకి అలంకారంలో ప్రధానమైనటువంటి పాత్ర ఏం పోషిస్తుంది? కేశాలు కదా. ఇవన్నీ తీసేసేవాడు దేనికి? వాళ్ళ మనస్సు సన్యాసం తీసుకోవడానికి. శరీరానికి సన్యాసం ఇస్తేనే మనసుకు సన్యాసం వస్తుంది, దానికోసం చేసేవాళ్ళు. ఆ తదుపరి అవి తీసేయాలా అనేటువంటి గ్యారంటీ అయితే లేదు, కానీ ఆ తదుపరి ఇప్పుడు జరుగుతున్నటువంటి వితంతు వివాహాలు కావచ్చు, ఇవన్నీ ఈ పరిస్థితుల రీత్యా తీసుకున్నా కూడాను తీసేయాల్సిన అవసరం లేదు. తీసేసినా తీసేయపోయినా ఎప్పుడు కూడాను ఆడవాళ్ళ మనస్సు దీర్ఘ సుమంగళిగానే ఉంటుంది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు.